కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్తో దూసుకు వెళ్తూ కలెక్షన్ల సునామీ సృష్టించినటువంటి నేపథ్యంలో అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ కల్కి మూవీ ఎంత వసూళ్లను రాబట్టింది, బాలీవుడ్లో శనివారం ఆదివారం ఎంత కలెక్షన్స్ వచ్చాయి, టాలీవుడ్లో శనివారం ఆదివారం ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఓవరాల్గా ఈ 4 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా కల్కి మూవీ కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఎన్ని అనేది మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు హాయ్ అండి. హాయ్ కృష్ణ. కల్కి మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 5 రోజులు. మొదటి 4 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టింది, బాలీవుడ్లో వసూళ్ళు ఎలా ఉన్నాయి, టాలీవుడ్లో వసూళ్ళు ఎలా ఉన్నాయి, అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ 4 రోజుల్లో ఎంత రాబట్టింది అంటే ఏం చెప్తారు? ఇంకా ఎంత మనకు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది ఎగ్జాక్ట్ ఒక ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో నలుగుతున్నటువంటి ప్రశ్న. అంటే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిందని కొంతమంది చెప్తున్నారు, లేదు బ్రేక్ ఈవెన్ అవ్వలేదంటూ కొంతమంది చెప్తున్నారు. అవును, బ్రేక్ ఈవెన్ ఇంకా అవ్వాల నిజానికి చెప్పాలంటే. బట్ ఏదైతే ఒక అంచనా వేసుకున్నారో ఫస్ట్ వీకెండ్ 4 రోజుల పాటు వచ్చినటువంటి ఈ లాంగ్ వీకెండ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 500 కోట్ల మార్కును దాటేస్తుంది అని చెప్పేసి ప్రాథమికంగా ఏవైతే అంచనాలు వేశారో ఆ అంచనాలకు తగ్గట్లుగానే 500 కోట్ల మార్కును దాటేసింది గ్రాస్ పరంగా. సో అంటే ప్రొడ్యూసర్స్ చెప్పేదానికి మనకు వచ్చేదానికి కొంత వేరియేషన్ ఉండొచ్చు, కానీ మనకు వచ్చిన లెక్కల ప్రకారం చూసినా కానీ అది 500 కోట్ల మార్కు దాటేసింది గ్రాస్ పరంగా. ఇది యాక్చువల్గా థియేట్రికల్గా 370 కోట్ల రూపాయలు దాని వాల్యూ, బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ట్రేడ్ పండితులు ఒక అంచనా వేశారు. సో దానికి తగ్గట్లుగా చూసుకుంటే అంటే మనకు తెలుసు, మనకి ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు వచ్చేటప్పటికి తెలంగాణ అనేది ఒక ఏరియా కింద లెక్క, అలాగే రాయలసీమ అయినటువంటి దాన్ని సీడెడ్ అంటాము, అది ఒక ఏరియా లెక్క. మిగతా ఆంధ్ర ప్రాంతం ఏదైతే ఉందో అది జిల్లాల వారీగా ఉంటుంది. తూర్పు గోదావరి అని, పశ్చిమ గోదావరి అని, అట్లాగే కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సో అట్లా మనకి జిల్లాల వారీగా అక్కడ ఉంటాయి. సో అవన్నీ చూసుకుంటే ఏరియా వైజ్గా మనకి ఎంత బిజినెస్ వాల్యూ జరిగింది, దీనికి ఎంత వచ్చింది, ఇదంతా కూడా మన దగ్గర లెక్కలు ఉన్నాయి. అయితే హిందీ ఏదైతే అనుకున్నారో ఆ హిందీ కూడా ఇది అక్కడ వాళ్ళు విశ్లేషకులే చెప్తున్నారు, ఇది స్టామ్ కాదు, తుఫాను కాదు, ఇది సునామీ అని చెప్పేసి. సో ఆ రేంజ్లో. సో మొదటి రోజు గురువారం శుక్రవారంతో పోలిస్తే శని ఆదివారాలు సాధారణంగా హిందీ బెల్ట్లో ఎక్కువగా వస్తాయి సినిమా బాగుందంటే. అవును. కాకపోతే ఇక్కడ ఏమైందంటే శనివారం మనకి వరల్డ్ కప్ ఫైనల్ దెబ్బడింది. ఓకే. సో లేకపోయినట్లయితే ఆ రోజు ఫస్ట్ షో సెకండ్ షోలకు దాని ఎఫెక్ట్ పడింది. ఓకే. సో అందువల్ల మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఎక్కువే. అంటే వరల్డ్ కప్ ప్రభావం వల్ల కూడా కొంచెం కలెక్షన్ల మీద దెబ్బపడే అవకాశం ఉందండి. అంటే రావాల్సిన దానికంటే తక్కువ వచ్చింది, అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే వచ్చిందో అది ఎక్కువే, కానీ ఇంకా ఎక్కువ రావాలా, అది ఆదివారం కవర్ చేసింది. అంటే అందరూ అసలు మొదటి 4 రోజుల్లోనే 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అంటూ విశ్లేషణ అయితే అందించారు. మనం కూడా మాట్లాడుకున్నాం. అవును, అంటే అది ఆ కెపాసిటీ ఉందని. అంటే నేనేం చెప్పానంటే 500-600 దాకా వస్తుంది అని చెప్పాను. బట్ 2 వారాల్లో 1500 దాకా రావచ్చు అని కూడా నేను చెప్పాను. అవును, 1500 కోట్ల దాకా గ్రాస్ వరకు వచ్చే అవకాశం ఉందని. ఇది ఎక్కువ కూడా ఏంటంటే హిందీ బెల్ట్ ఓవర్సీస్ బేస్ చేసుకొని, అంటే వాటి ట్రెండ్స్ని బేస్ చేసుకొని చెప్పినటువంటి. సో నెట్ పరంగా చూసుకున్నట్లయితే హిందీ వర్షన్ ఇప్పటికే 110 కోట్లు దాటిపోయింది. మొదటి రోజు 22.5 కోట్లు, రెండో రోజు 20 కోట్లు, మూడో రోజు 25 కోట్లు, 4వ రోజు 40 కోట్లు. ఓకే. ఆదివారం రోజు బాగా 40 దాటి 40 క్రాస్ చేసింది. సో అట్లా 112 కోట్లు అక్కడే నీకు నెట్ వచ్చింది. వేరే అది మళ్ళీ మనకి షేర్ వాల్యూ కన్వర్ట్ అయ్యేటప్పటికి 50+ ఉంటుంది అది. సో ఇది అంతా చూసుకుంటే నా దగ్గర వచ్చినటువంటి ఒక్కసారి అవన్నీ మీకు చెప్తాను నేను ఇప్పుడు. ఫస్ట్ నేను ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు ఎలా ఉందో చెప్తాను. సో మొదటి రోజు మనకి షేర్లు చెప్తున్నాను నేను. మొదటి రోజు ఆల్మోస్ట్ 45 కోట్ల దాకా వచ్చింది. ఓకే. సో కొన్ని లక్షలు తక్కువగా. రెండో రోజు 2 కోట్ల పైన దాటింది. అంటే డ్రాప్ అనేది మనకు కనిపిస్తుంది సెకండ్ డే. థర్డ్ డే వచ్చేసి 19 కోట్ల పైన దాటింది, అంటే ఆల్మోస్ట్ 20 కోట్ల దాకా వచ్చింది. 4వ రోజు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 26 కోట్లు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలిపి
110 కోట్ల పైన వచ్చింది ఓకే. షేరు. అదే గ్రాస్ పరంగా చూసుకుంటే 171 కోట్లు దాటింది అనమాట. ఇది ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒకటి. ఈ మొత్తం ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రీ బిజినెస్ వాల్యూ, థియేట్రికల్ వాల్యూ చూసుకుంటే 168 కోట్లు. అంటే ఇంకా మనకు రావాల్సింది ఆల్మోస్ట్ 57.5 కోట్లు ఇంకా రావాలి షేరు. వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. సో అంటే ఇంకా అంత రావాలంటే ఖచ్చితంగా ఈ వారం కూడా పట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో కొంత టైం తీసుకుంటుంది మనకి. ఇప్పుడు కొంచెం డ్రాప్ అవుతూ వస్తూ ఉంటుంది కాబట్టి మళ్ళీ వీకెండ్కి వచ్చేటప్పటికి మళ్ళీ పెరుగుతుంది అది. సో ఖచ్చితంగా ఈ సెకండ్ వీక్ అయ్యే లోపల, అంటే సెకండ్ వీకెండ్ అయ్యే లోపల, అంటే మొత్తం చూసుకుంటే 10-11 రోజులకి ఈ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే 100% కనిపిస్తూ ఉన్నాయి. సో అట్లాగే చూసుకుంటే ఇక మీకు కర్ణాటకలో చూసుకుంటే అక్కడ ఆల్మోస్ట్ 18 కోట్లు వచ్చింది. అట్లాగే తమిళనాడులో చూసుకుంటే 10.5 కోట్లు వచ్చింది. కేరళలో చూసుకుంటే 6 కోట్లు వచ్చింది. సో హిందీ వర్షను మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 56 కోట్లు. ఓకే. అంటే దక్షిణాది నేను చెప్తాను షేర్ మలయాళంలో తక్కువగా ఉంది. మలయాళంలో తక్కువగా ఉంది. సో ఎక్కువగా కర్ణాటక, మనం మొదటి నుంచి మనకు బలమైనటువంటి మార్కెట్ బెంగళూరు చాలా పెద్ద బలమైన మార్కెట్. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి, మాట్లాడేవాళ్ళ ప్రాంతం కాబట్టి అక్కడ ఎక్కువగా ఎప్పుడూ ఉంటాయి మనకి. తమిళనాడుతో పోలిస్తే కర్ణాటకలోనే మన తెలుగు సినిమాల బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో అట్లాగే ఇక ఓవర్సీస్ చూసుకుంటే ఇది 4 రోజులకు సంబంధించి, అంటే ప్రీమియర్స్తో కలుపుకొని చూసుకుంటే ఆల్మోస్ట్ 66 కోట్లు వచ్చింది. సో మొత్తంగా టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 507 కోట్ల పైన వచ్చింది అనమాట గ్రాస్. సో దాని షేర్ వాల్యూ కన్వర్ట్ చేసుకుంటే 266 కోట్ల దాకా వచ్చింది రమారమి. సో నేను ముందే చెప్పినట్టు దీని వాల్యూ 370 ట్రేడ్ వర్గాలు ఇస్తున్న దాని ప్రకారంగా 507 కోట్ల రూపాయలు ఈ 4 రోజుల్లో కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా అంటే చెప్తాను గ్రాస్. కానీ ప్రొడ్యూసర్ల లెక్క వేరుగా ఉన్నట్లు తెలుస్తుంది. అవును ఖచ్చితంగా ప్రొడ్యూసర్లు మొదటి రోజు వాళ్ళు ఏదైతే అది వేసారు 191 కోట్లు అని వేశారు. మనం చూసుకుంటే మనకి 170 crores అట్లా వచ్చింది. అట్లా వాళ్ళు 2 రోజులకి 298 కోట్లు అని వేశారు. అది కొంచెం ఆ డిఫరెన్స్ అనేది కాస్త కనిపిస్తూ ఉంటుంది మనకి. సో అట్లా అంటే మనకి ఇంకా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 106 కోట్ల దాకా ఇంకా కలెక్షన్ రావాలా షేర్స్ వస్తే కానీ మనం బ్రేక్ ఈవెన్ అనడానికి లేదనమాట. సో అది పరిస్థితి. ఓకే. సో ఈవెన్ మనకి ప్రీ బిజినెస్ వాల్యూ ఏదో చెప్పానో నైజాంలో చూసుకుంటే 65 కోట్లు అమ్ముడుపోయింది. అట్లాగే రాయలసీమ చూసుకుంటే 27 కోట్లు అమ్ముడుపోయింది. ఉత్తరాంధ్ర అంటే మొత్తం వైజాగ్ అదంతా చూసుకుంటే ఆల్మోస్ట్ 35 కోట్లు, అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కలుపుకొని. అట్లాగే గుంటూరు చూసుకుంటే 12 కోట్లు, కృష్ణా 12 కోట్లు, నెల్లూరు 7 కోట్లు. ఇట్లా నేను ఇందా చెప్పినట్టు 168 కోట్ల దాని ప్రీ బిజినెస్ వాల్యూ అనమాట. ఓకే. సో ఇంత మనకి కాబట్టి ఖచ్చితంగా మనకి ఇంకా ఆల్మోస్ట్ ఈ వారాంతానికి 1500 కోట్ల క్లబ్లో కల్కి చిత్రం చేరబోతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే అంత గ్రాస్ అంత రాకపోవచ్చు. ఓకే. సో 1000 కోట్లకి చేరువయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 1000 కోట్ల క్లబ్లో అయితే ఖచ్చితంగా ఈ సినిమా చేరుతుంది. అది కూడా ఒక బ్లాక్ బస్టర్ కింద లెక్క. 1000 కోట్లు వచ్చిందంటే ఈ సినిమాకి సో పెద్ద బ్లాక్ బస్టర్ కిందే లెక్క అనమాట. ఓవర్సీస్లో మాత్రం అంటే జర్మనీ, న్యూజిలాండ్, కెనడా ఇట్లాంటి చోట్ల కూడా, ఆస్ట్రేలియా ఇలాంటి చోట్ల కూడా చాలా బాగా ఆదరణ పొందుతుంది ఈ సినిమా. సో అక్కడ కూడా లక్షల్లో కాకుండా ఇప్పటికి కోట్ల రూపాయల్లో అక్కడ కూడా కలెక్షన్స్ అనేవి వస్తూ ఉన్నాయి.